భారతలో భాగం. మనం విడదీసిస్తే మొక్క వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. అది కూడా తెలియని సన్నాసి మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు నాకు అర్థం కాదు. అలాగే రాముడికి సంబంధించి తరిమి వేస్తే పారిపోయాడంట అడవుల్లోకి. మరి ప్రపంచానికి అందరికీ తెలిసింది రాముడు తండ్రి మాట విని జవదాటకుండా, అది కూడా తండ్రి కూడా డైరెక్ట్గా చెప్పలా. చెప్పకపోతే ఎవరైతే కైకేయి చెప్పింది, సవతి తల్లి ఆవిడ, అంటే తండ్రి మూడో భార్య, ఆమె చెప్తే మీ నాన్న ఇట్లా చెప్పలేకపోయాడు, నాకు ఇచ్చినటువంటి మాట ఇదయ్యా అంటే, ఏంది పెన్నెమ్మ నువ్వు ఎట్లాంటి తప్పుడు మాటలు చేస్తావని అనలేదు. అనకుండా వాళ్ళ నాన్న చెప్పాడని వెళ్ళిపోయింది. ఆ చిన్న తమ్ముడికి ఏది భరతుడికి శత్రుఘ్నుడికి భరతుడికి పట్టాభిషేకం చేయడానికి చేసింది. అది తెలిసి కూడా నువ్వేంటి నీ బిడ్డ కోసం నాకు చేస్తావా, ఇది నా రైట్ అని గొడవ చేయలే. తండ్రి కోరుకున్నది, తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాలని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అప్పటిదాకా రాజభోగాలు అనుభవించినటువంటి సీతమ్మ కష్టాలని అనుభవించడానికి సిద్ధపడి వెళ్ళింది. ఏది పట్టు పీతాంబరాలని తీసేసి నేత బట్టలతో వెళ్ళింది. తద్వారా మనం ఆ రామాయణం నుంచి నేర్చుకునేది ఏంటి, తండ్రి పట్ల ఎట్లా గౌరవం ఉండాలి బిడ్డలకి, అట్లాగే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలి, సోదరులు ఎట్లా అన్యోన్యంగా ఉండాలి. తన తల్లిని తిట్టి రాముడి చెప్పుల్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించాడు భరతుడు రాముడు వచ్చేదాకా కూడా. అలాగే జంతువులను ఎట్లా ప్రేమించాలి, వానరాల్ని ప్రేమించి వాటందరినీ తీసుకెళ్లి యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు రాముడు. అంటే మనకి జంతు ప్రేమ ఎట్లా ఉండాలి, వృద్ధులతో ఎట్లా ఉండాలి, శబరి లాంటి వాళ్ళకు చూపించాడు. అలాగే రావణుడేమి